హాయ్ అండి అందరికీ. ఎంత కమ్మని సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోండి. వేరే ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా అయితే మిక్స్ చేసుకోండి. తర్వాత చాప్ చేసిన 1 ఆనియన్ వేసుకొని 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని 2 టీ గ్లాసుల వాటర్ పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. పప్పును బాగా స్మాష్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకొని ఒక 10 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వండి. లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకోండి. అంతే, ఎంత కమ్మని సాంబార్ రెడీ.